హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన పూరీ కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా మనము కడాయి పెట్టాలి. దాని మీద మనం ఆయిల్ వేయాలండి. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా వేడి చేయాలండి. వేడి చేసిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసుకుంటామండి. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా పప్పు, అదేవిధంగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం చీలికలు వేసుకొని వేపుతామండి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను ముందుగా వేసేసానమాట, అందుకు నాకు క్లిప్ మిస్ అయిపోయింది. సో బాగా వేపాలండి. ఈ పప్పు అనేది ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగే వరకు మనం బాగా వేపుకోవాలండి. అర్థమవుతుందండి. సో బాగా వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలు వేసేస్తామండి. అర్థమవుతుందా? సో ఈ పూరీ కర్రీ చాలా రుచికరంగా ఉంటుందండి. సో ఇది మనం చపాతీలో కూడా తినొచ్చు మాట. అర్థమవుతుందండి. సో పప్పు అనేది ఎర్రగా వచ్చే వరకు మనం వేపాలండి. సో వేపిన తర్వాత ఏం చేస్తామంటే మనము ఉల్లిపాయని నిలువుగా తరిగి వాటిని వేస్తామండి. ఉల్లిపాయని చిన్న చిన్నగా తరగకూడదండి, కొంచెం నిలువుగా ఇప్పుడు నేను కట్ చేశాను కదా, ఆ విధంగా కట్ చేసి ఉల్లిపాయను వేయాలండి. సో ఈ ఉల్లిపాయను కూడా మనము వేపుతామండి. సో ఉల్లిపాయను కూడా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపవసరం లేదండి ఉల్లిపాయని. సో ఆ తర్వాత మనం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకొని మళ్ళీ వేపుతామండి. ఎందుకంటే ఈ సాల్ట్ అనేది ఉల్లిపాయకి, మసాలాకి మొత్తం బాగా పట్టాలి కాబట్టి మనం సాల్ట్ అనేది వేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో సాల్ట్ వేసుకొని మనము వేపుకుంటామండి. ఒక 50% వేగితే సరిపోతుంది అన్నమాట. మనకేమి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగ అవసరం లేదండి ఆలూ కర్రీకి. అర్థమవుతుందండి. సో ఆలూ కర్రీ అంటాం, పూరీ కర్రీ అంటామండి. అర్థమవుతుందా? సో బాగా వేపాలి. 50% వేపాలండి. అర్థమవుతుందా? Hickory dickory dock, the mouse ran up the clock. The clock struck one, the mouse ran down. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the bird looked at the clock. The clock struck two, away she flew. Hickory dickory dock, tick tock, tick tock. Hickory dickory dock, the dog barked at the clock. The clock struck three, fiddly-dee. తర్వాత 50% వేగిపోయిన తర్వాత నీళ్ళల్లో ఉడికించాలండి. ఈ ఉడికించేటప్పుడు మనము పసుపు వేసుకుంటామట. 1 స్పూన్ పసుపు వేసుకోండి. సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించాలండి. 50% వేగిన తర్వాత ఉల్లిపాయలు ఉడికించాలన్నమాట. అర్థమవుతుందండి. సో పసుపు వేసుకొని మనం ఉడికించుకుంటాం. సో ఇక్కడే మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకుంటామండి. ఇందాక కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఉప్పు వేసాను అనమాట. ఉప్పు సరిపడకపోతే మీరు ఉప్పు వేసుకోండి. సో ఉడికించేయాలండి. సో ఉడికించిన తర్వాత ఒకసారి మనము ఉల్లిపాయ అనేది ఉడికిందా లేదా అని టెస్ట్ చేయాలండి. నేను ఎలా టెస్ట్ చేస్తున్నానో చూడండి. సో ఈ విధంగా ఉల్లిపాయను కత్తితో కట్ చేయాలండి. కట్ చేయగానే 2 ముక్కలు అయిపోయింది, చూసారా? ఈజీగా 2 ముక్కలు అయిపోయిందండి. సో ఇంకా మనకి ఉల్లిపాయ అనేది ఉడికిపోయింది అన్నమాట. ఉల్లిపాయ అనేది ఉడికిపోయింది. సో ఒకసారి బాగా తిప్పేసుకుంటామండి. తర్వాత 2 స్పూన్లు శనగపిండిని వాటర్లో కలిపి ఆ మిశ్రమాన్ని మనం యాడ్ చేసేస్తామండి. సో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉంటుంది కదా, ఉడకబెట్టుకున్న ఆలుని మనం వేసేసుకుంటామండి. అర్థమవుతుంది. ఈ విధంగా ఉడకబెట్టిన ఆలుని క్రష్ చేసేసి ఇందులో వేసేసుకోవాలండి. అర్థమవుతుందండి. వేసేసుకొని చిక్కబడి వరకు మనం ఉడకబెట్టేసుకుంటామట. ఒకసారి కలిపేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఈ పూరీ కూర చిక్కబడే వరకు, మరీ ఎక్కువ చిక్కబడకుండా కొంచెం ఒక 50% చిక్కబడే వరకు మనము మూత పెట్టేసి ఉడికించేసుకుంటామండి. ఈ విధంగా మీరు పూరీ కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ వెరీ సింపుల్ ప్రొసీజర్ చెప్పానండి. ఇంకా మనం టమాటా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ యాడ్ చేయకుండా సింపుల్ ప్రొసీజర్లో నేను కుక్ చేశానండి. సో ఈ విధంగా చేసుకున్న చాలా బాగుంటుందండి. అర్థమవుతుందండి. చూసారా, చక్కగా చెక్కబడింది కదా. ఈ విధంగా చెక్కబడిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటేనే ఈ పూరీ కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. అర్థమవుతుందో? ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అండి మనం చక్కగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లేసుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని
ఒక 3 మినిట్స్ మనం పొయ్యి మీద ఉంచాలి, బాగా కలపాలండి. కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆపేయడమేనండి. సో ఎంతో రుచికరమైన పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో ఈ ప్రొసీజర్లో మీరు కూడా చేసుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.